బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరింత క్రియాశీలంగా మారుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి, ఇంతవరకు అమలు కాని మేజర్ హామీలేంటో తెలుసుకోవాలంటే కవిత స్పీచ్లు వినాల్సిందే, ప్రకటనలు చదవాల్సిందే. కేటీఆర్, హరీష్ రావు తర్వాత కాంగ్రెస్ సర్కారుపై ఎక్కువగా విరుచుకుపడేది కవితేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కవిత తాజా ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె నేరుగా కార్యరంగంలోకి దిగుతున్నారన్న ఫీలింగ్ వచ్చేసింది. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళకు 35,000 రూపాయలు బాకీ పడిందని కవిత గుర్తు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున ఇంతవరకు ఇవ్వలేదని ఆమె తెలిపారు. ఇక తులం బంగారం, కాలేజ్ అమ్మాయిలకు స్కూటీ హామీలు ఏమయ్యాయని కవిత నిలదీస్తున్నారు. మహిళలకిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మార్చి 8 మహిళా దినోత్సవం రోజులోపు హామీలను అమలు చేసి తీరాల్సిందేనని కవిత అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని కవిత హెచ్చరించారు. జాగృతి సంస్థ ద్వారా కవిత ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయి చాలా రోజులైంది. ఆమెకంటూ మహిళల్లో ఒక ఫాలోయింగ్ ఉంది. పైగా రేవంత్ ప్రభుత్వంపై జనంలోనూ, ముఖ్యంగా మహిళల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని కవిత గ్రహించారు. 1-2 హామీలు అరకొరగా అమలు జరపటం మినహా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆమె అభిప్రాయపడుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అది దుర్వినియోగం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమందికి మాత్రమే నిజమైన ఉపయోగం కలుగుతోంది. బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవటం, సకాలంలో బస్సులు రాకపోవటం లాంటి కారణాలతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఉచిత ప్రయాణం వద్దురా బాబు అంటూ మహిళలే దండం పెడుతున్నారు. ఆ నిధులను వేరు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని కొందరు వాదిస్తున్నారు. కల్వకుంట్ల కవిత కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్హేతుకమైన విధానాలనే తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఫుల్ షోడౌన్ కు సిద్ధమవుతోంది. రేవంత్ పాలన 14 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు జరిగాయో, ఎక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేసిన తర్వాత బీఆర్ఎస్ రంగంలోకి దిగుతోంది. గట్టి ప్రకటనలు ఇస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వీధి పోరాటాలు గట్టిగా ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాపై చర్చకు సిద్ధమా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సవాలు విసిరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉండిపోదు. ఇప్పుడు ఆ పార్టీ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. ఎందుకంటే ఉగాదిలోపు ఆ పార్టీ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. వాటి మీద ఏకాగ్రత చూపితే మంచిది. లేని పక్షంలో కవిత లాంటి దూకుడున్న నేతలు వారిని అడ్డంగా బుక్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.